ఇంటికి అవసరమైన వస్తువులన్నీ ఒకే చోట లభించేలా ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ నెల్లూరులో ఏర్పాటైంది. 30 మోడ్యులర్ కంటైనర్స్ తో 120 షాపులు ఏర్పాటు చేశారు. పొదుపు సంఘాల మహిళలకు ఈ షాపులను కేటాయించనున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నెల్లూరులో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మైపాడు గేట్ సెంటర్ వద్ద అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ ను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ స్మార్ట్ స్ట్రీట్ లో భాగంగా 30 ప్రత్యేక కంటైనర్లు ఉపయోగించి మొత్తం 120 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త పథకం కింద ఈ దుకాణాలన్నింటికీ పూర్తిగా డ్వాక్రా సంఘాల మహిళలకే కేటాయించారు. వీటిలో ఫుడ్ స్టాల్స్, నగల దుకాణాలు సహా పలు రకాల వ్యాపారాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. ఈ స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు లబ్ధిదారులైన మహిళలతో వీడియోలో మాట్లాడారు. మహిళలు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 7 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక స్మార్ట్ స్ట్రీట్ కంటైనర్ షాపులను రూపొందించారు. దీంతో వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 30 మాడ్యులర్ కంటైనర్లతో 120 షాపులు ఏర్పాటు చేశారు. ఒక్కో కంటైనర్ లో 4 షాపులను ఏర్పాటు చేశారు. స్మార్ట్ స్ట్రీట్ లో ఫుడ్ స్టాల్స్, నగల దుకాణాలు ఉంటాయి. స్మార్ట్ స్ట్రీట్ లో సోలార్, ఫ్రీ వైఫై, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మిగతా నగరాల్లోనూ ఇలాంటివి ఏర్పాటు చేస్తామన్నారు.